కండిషన్స్ ఎదురైనా ఏమాత్రం తగ్గకుండా సక్సెస్ఫుల్ గా అధిగమించి కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. కరోనా టైంలో ఎదురైన అవరోధాలను తట్టుకుని అప్పట్లో చేసిన ప్రామిస్లను ఫుల్ఫిల్ చేస్తూ సిటీకి 4 వైపులా ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ఈ సంవత్సరం హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీ అయింది. వాసవి సంస్థ హఫీజ్పేట్ లో డెవలప్ చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ 17.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. హఫీజ్పేట్ కు ఐకానిక్ గా నిలిచే వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ ఈ మిడ్ ఆఫ్ ది ఇయర్ లో కంప్లీట్ అయిపోతుంది. సో హాయ్ అండి, నేను హఫీజ్పేట్లో ఉన్న లేక్ సిటీ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ చూపించబోతున్నాను. సో ఇది ఎంట్రన్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ నేను చూపించబోతున్నాను. ఇది 2 BHK ఫ్లాట్ అండ్ 1245 SFT. సో వచ్చేయండి లోపలికి. సో ఎంటర్ అవ్వగానే ఇది హాల్. సో హాల్ కూడా చూసారా ఎంత బాగుందో. చక్కగా ఒక చిన్న ఫ్యామిలీకి 4 మెంబర్స్, ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ హాల్ నుంచి రాగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చేసారు. సో డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుందండి, నీట్గా. ఇక్కడ మనకి ఇంటీరియర్ అనేది వీళ్ళు ఈ స్పేస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే విధంగా మనకి ఇచ్చారు. బట్ అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ అండ్ మీకు ఎలా అయితే డిజైన్లో చేంజెస్ కావాలో అలా ఇంకా వేరే విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ డైనింగ్ ఏరియా అయిపోగానే మనకి ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసిందండి. డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ 2 బెడ్రూమ్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఇటు వచ్చేస్తే కిడ్స్ బెడ్రూమ్ ఉంది. అండ్ ఈ కిడ్స్ బెడ్రూమ్కి బాల్కనీ కూడా వచ్చింది. సో వార్డ్రోబ్స్ కానివ్వండి, ర్యాక్స్, అండ్ ఇక్కడ స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా ఎంత క్యూట్గా డిజైన్ చేశారు కదా, సో నైస్. సో ఇంకొక బెడ్రూమ్ చూసేద్దాం. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. మీకు ఒక చిన్న ఐడియా వచ్చేస్తుంది ఈ మోడల్ ఫ్లాట్ చూస్తే, ఇల్లు మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఏమన్నా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకున్నా కూడా బెస్ట్ థింగ్ అనమాట. మోడల్ ఫ్లాట్కి వచ్చి చూస్తే మీకు ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకి ఇటుపక్క బాల్కనీ వస్తుందండి. ఈ బాల్కనీ ఏదైతే ఉందో కిడ్స్ బెడ్రూమ్కి అండ్ అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి కామన్ బాల్కనీ ఇచ్చారు. సో వైడ్ బాల్కనీ అనమాట. సో చాలా బాగుంది. రూమ్ని కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఉన్న స్పేస్ని చక్కగా వాడుకున్నారు. డైనింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ అనేది 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. సో అలాగే దీని పక్కన చూసినట్టయితే మనకి కామన్ వాష్రూమ్ వచ్చేసింది. అండ్ ఇంట్లో ఆడవాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అండి, కిచెన్. చూసారా కిచెన్ 1245 SFTలో ఎంత స్పేషియస్గా, ఎంత రిచ్ లుక్గా ఇచ్చారో కిచెన్. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసిందండి. ఎంత ఖాళీ స్పేస్ ఉందో చూసారా. అసలు చక్కగా ఒక 4-5 ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ. ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు. సో చూసారు కదా, 1245 SFTలో ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK ఫ్లాట్ అయితే నేను ఇప్పుడు చూపించేశానండి మీకు.